ఈరోజు మేమందరం కలిసి ప్రభల తీర్థానికి వెళ్తున్నామండి. ఈస్ట్ గోదావరిలో విశేషంగా జరిగే ఈ ప్రభల తీర్థం బ్రహ్మాండంగా జరుగుతుందన్నమాట అండి. మకర సంక్రమణం ఉత్తరాయణ మహాకాలంలో 11 గ్రామాల నుంచి రుద్రులు ఒక చోటకి వచ్చి సమావేశం అవుతారనమాట. అంటే రుద్రులు అంటే మీకు తెలుసు కదా, వీరభద్రులు అనమాట అండి. ఎటువంటి దేవాలయం ఎటువంటిది ఏమీ ఉండదండి. 11 రుద్రులు వచ్చి ఒక ప్రాంతంలో, సాధారణంగా ఇవి చేలల్లో ఏర్పాటు చేస్తారనమాట, తోటల్లో ఏర్పాటు చేస్తారు. అక్కడికి ఈ ప్రభలన్నీ చేరతాయి అనమాట అండి. మేము ఇప్పుడు మామిడి కుదురు ప్రభల తీర్థానికి వెళ్తున్నామండి. అసలు జగ్గన్న తోట వెళ్దామని అనుకున్నామండి. అక్కడ చాలా విశేషంగా బాగా జరుగుద్ది అనమాట. లేట్ అయిపోయిందని ఇక్కడికి వెళ్తున్నాము. అంటే ఒక్కో గ్రామంలో ఉండే శివాలయం నుంచి ఒక్కో ప్రభ బయలుదేరుతుంది అనమాట అండి. ప్రభ అంటే వీరభద్రేశ్వరుడు అనమాట. శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు కదండి. మనల్ని చల్లగా కాపాడేది ఈ గణాలే అనమాట అండి. ఆ వీరభద్రులందరూ వచ్చి ఒక్కో ప్రాంతంలో సమావేశం అవుతారు. ప్రత్యేకించి గుడి గట్రా ఏముండదండి, ఒక తోటలో సమావేశం అవుతారు. ఏ గ్రామంలో అయితే ఈ ప్రభల తీర్థం వేడుకగా జరుగుతుందో ఆ గ్రామానికి సంబంధించిన ప్రభ అధ్యక్షత వహిస్తుంది అనమాట అండి. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రభలన్నీ ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ ప్రభల తీర్థంలో సమావేశపరుస్తారనమాట అండి. ఇలా ఏకాదశ రుద్రులు ఒకే చోట కలవటం ప్రపంచం మొత్తం మీద ఈ ఈస్ట్ గోదావరిలోనే జరుగుతుంది అన్నమాట అండి. వ్యాఘ్రేశ్వరం, పుల్లేటికుర్రు, మొసళ్లపల్లి, గంగలకుర్రు, అగ్రహారం, ముక్కామల, నేదునూరు, వక్కలంక, ఎరుసుముళ్ళ, పాలగుమ్మి, పెదపూడి, ఇలాగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇలా ప్రభలు వస్తాయి అన్నమాట అండి. ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు. అలానే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వేరు ప్రాంతాల నుంచి మనలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట అండి. సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రభలన్నీ తిరిగి వారి వారి దేవాలయాలకి, వారి వారి గ్రామాలకి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సంబరం, ఈ తీర్థం అంతా చాలా కోలాహలంగా జరుగుద్దండి. అసలు ఆ వాయిద్యాల సౌండ్ వింటేనే మనకి ఒళ్ళు గగుర్పోటు చేస్తుంది అనమాట అండి. అంటే వీరభద్రుడు కదా, వీరంగానికి ప్రత్యేకమైన బాజాలను పెడతారనమాట అండి. ఆ మ్యూజిక్ తోటి ఆ ప్రభలు ఊరేగుతూ వస్తూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందంటే అండి, మాటల్లో చెప్పలేమండి. మామిడి కుదురు ప్రభల తీర్థానికి వెళ్ళటానికి 1 కిలోమీటర్ మేర నడవాలి కదండి. ఆ రోడ్డు అంతా కూడా భలే సందడిగా ఉంటుందండి. కుటుంబాలు పిల్ల చెల్ల అందరూ వచ్చి అక్కడ ఇవన్నీ కొనుక్కుని వెళ్తూ ఉంటారు. అలానే ప్రభలు కూడా మనకి చాలా ఎదురవుతూ ఉంటాయండి. సైడ్ కొండు పచ్చని చెట్టు, పంట పొలాలు, దేవుడి ఊరేగింపు, ఒక పక్కేమో పంట కాలువ. ఈ జనాల సందడి, ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం తప్ప మరొకటి కనపడదండి. పండుగ సంతోషం అంతా ప్రతి ఒక్కరి ముఖంలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అసలు ఇటువంటివన్నీ చూడటం మనకి చాలా ఎనర్జీని ఇస్తూ ఉంటాయండి. అంటే ఇక్కడ భక్తి, దేవుణ్ణి ఊరేగింపు ఇలా కన్నా కూడా అందరితో కలిసి జరుపుకునే, ఇట్లా సామూహికంగా జరుపుకునే పండుగలన్నీ కూడా మనకి చాలా ఎనర్జీని ఇస్తూ ఉంటాయండి. సంక్రాంతి పండుగ అంతా ఇంట్లో వండుకున్నామా, తిన్నామా, ఎంజాయ్ చేసామా, సినిమాకి వెళ్ళామా, ఇట్లా కొన్ని రోజులు చేస్తే ప్రత్యేకించి ప్రభల తీర్థం రోజున మాత్రం అండి ప్రతి ప్రభల తీర్థం సమావేశం దగ్గర ఇలానే ఉంటుందండి. అంటే మేము వెళ్ళింది మామిడి కుదురు కదా,
ఇట్లా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. అలా ప్రతి చోట ఇట్లానే ఉంటారండి జనాలు. వచ్చే సంవత్సరం అన్నా సరే బాగా ఎర్లీగా బయలుదేరి ఒక్కొక్క చోట ఆగుతూ, ఆగుతూ రావాలని ప్లాన్ చేసుకోవాలండి. ఈ సంవత్సరం లేట్ అయిపోయింది. ఇదిగోండి కిలోమీటర్ మేర నడిచొచ్చిన తర్వాత ఇక్కడనమాట ఈ ప్రభల తీర్థం జరుగుతోంది. ఆ మధ్య తోటనంతా అంటే పొలమంతా చదును చేసి ఉంచుతారు. అక్కడ అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రభలన్నీ కూడాని అక్కడ సేద తీరతాయి. సమావేశం అవుతాయి అనమాటండి. అట్లా మోసుకొచ్చి అక్కడ పెడతారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రభల తీర్థంలో సమర్పించేది కొబ్బరికాయ, అరటిపళ్ళు. ఇవి 2 సమర్పిస్తారనమాట అండి. పెద్ద ప్రభలన్నీ కూడా వెళ్ళిపోయినాయండి. ఈ ప్రభలు రావటం, వెళ్ళటం మాత్రం చూడటం చాలా గొప్ప విశేషం అండి. ఈ సంవత్సరం మిస్ అయిపోయాను. అవి పొలాల్లోంచి తొక్కుకుంటూ ఆ చాలల్లోంచి తొక్కుకుంటూ వస్తాయి అన్నమాట. ఒక్కొక్క ప్రభ 2 తాడి చెట్లంత ఎత్తు ఉంటుంది అనమాట అండి. అలాంటి ప్రభల్ని ఒక 50 మంది నుంచి 100 మంది మోస్తూ ఉంటారనమాట. మోసుకుంటూ దప తీసుకొచ్చి ఇక్కడికి నిలబెట్టేసరికి ఉంటుందండి. అసలు అదంతా ఒక ప్రపంచంలాగా అనిపిస్తుందండి. వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. పెద్ద ప్రభలన్నీ కూడా కొంచెం పెందలాడే ఆయా గ్రామాలకు వెళ్ళిపోతాయి, సొంత గ్రామాలకి. ఎందుకంటే పెద్దవి కదండి, అంతమంది మొయ్యాలి, చాలల్లోంచి వెళ్తాయి అవి. అందుకని పెందలాడే వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు 2 ఉన్నాయి మేము వెళ్ళేసరికి. ఆ 2 కొద్దిగా చిన్న ప్రభలుగానే ఉన్నాయండి. కానీ స్వామి దర్శనం అయ్యింది. అంతకన్నా ఏం కావాలి అని చెప్పి నేను చాలా సంతోషించానండి. అవునా, థ్యాంక్ యూ. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రభలన్నీ కూడా ఊరేగింపుగా బయలుదేరి వారి వారి గమ్యస్థానాలకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అండి. ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు ద్వారానే ఈ ప్రభలు వెళ్తున్నాయి. ఇదంతా ప్రభల తీర్థం అనమాట అండి. రకరకాల దుకాణాలు ఉంటాయి. ఇక అరటిపళ్ళు సమర్పించినవి అవన్నీ అయితే అక్కడే వేసేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వెనక్కి కనిపిస్తున్నాయి చూడండి చేలు, ఆ చేలోంచి వస్తాయి అనమాట ఎక్కువ ప్రభలన్నీ. ఈ నడక దారిన వచ్చేయన్నీ 4, 5 వస్తాయి అంతే అనమాట అండి. మనం వచ్చిన దారి అన్నమాట. మిగతావన్నీ ఈ వెనక నుంచి చేలలోంచి వస్తాయి. బాజా బాజంత్రీలతోటి, బాణాసంచాతోటి ఊరేగింపుగా వెళ్తూ ఉంటాయి అనమాట అండి. ఇంకా లాస్ట్కి ఉన్న ఈ నగరం అనే గ్రామం నుంచి వచ్చిన ప్రభ అలా ఉన్నదనమాట అండి. ఆ ప్రభ దగ్గర మేము ఇంకా ఫోటోలు అన్నీ దిగుతూ ఈ ప్రభలు 2 వెళ్ళేంత వరకు కూడా అక్కడే ఉన్నాం అనమాట అండి. వాడు చూడండి అంత బాగా చెప్తున్నాడు. ఆహా, నువ్వు చాలా హుషారున్నావు. మీ ఊరుదా అనమాట? మీ ఊరుదా?
తిరగలేదు వీళ్ళు. మా ఈస్ట్ గోదావరి ప్రబల తీర్థం సందడి చూసారా అండి? ఎక్కడ చూసినా కోలాహలం, అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే నాకు ఇటువంటి ప్రదేశాలు ఎక్కడా కనపడవండి. మనం ఒక సినిమాకి వెళ్తాం, గప్చిప్పుని కూర్చుని సినిమా చూస్తూ ఉంటాం, లేదా మాల్స్కి వెళ్తాం, ఏదో గప్చిప్పుని ఏయో నచ్చినవి ఏయో కొనుక్కుని చూసి వస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా మన ఇష్టానుసారంగా ఉండే అవకాశం ఉండదండి. ఇటువంటి తీర్థాల్లో ఎవరిష్టం వాళ్ళదండి. కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు, బూరలతో సౌండ్లు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, డాన్సులు వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, భక్తితో ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఉంటారు. అసలు ఒకటేంటండి, ఎన్ని రకాలుగా సంతోషం పొందొచ్చో ఇటువంటి తీర్థాల్లో మనకి అర్థం అవుతూ ఉంటుందండి. ఒక మాల్స్కి వెళ్ళి మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా రాని సంతోషం ఇక్కడికొచ్చి వందలు ఖర్చు పెట్టుకుంటే వస్తుందండి. నేను ఇటువంటి చోటికి వెళ్ళినప్పుడల్లా సరే చేతి నిండా దానం చెయ్యాలి అనేది అనుకుంటూ ఉంటానండి. ఆ ప్రభలు మోసే వాళ్ళకి, ఎత్తే వాళ్ళకి, కాగడాలు పట్టుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా టీ తాగండి బాబు అని డబ్బులు ఇవ్వటం, ముందే చిల్లర తెప్పించి ఉంచుకున్నానండి. అందరికీ కూడా అలాగ పంచటం, ఇవన్నీ కూడా నేను సంతోషం పొందే విషయాలన్నమాట. ఇక్కడ విశేషంగా చెరుకు గడలు కొనుక్కుంటారండి. ఇక బెలూన్స్, బూరలు, జ్యూసులు, జీళ్ళు, ఖర్జూరాలు, జిలేబీలు ఇట్లా దొరికినయన్నీ కూడా కుటుంబాలు వస్తారు కదా! పిల్లలకి ఏయో కొంటూ ఉంటారు. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు కొనుక్కుని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఇక్కడ. ప్రబల తీర్థంలోనే కౌశిక్ యూట్యూబర్ అండి. తను కూడా కనిపించి పలకరించారు. నాకు కౌశిక్ వీడియోస్ అన్నా కూడా చాలా ఇష్టమండి. షార్ట్‌లు పెడతా ఉంటారు. మనీ గురించి చాలా వివరంగా చెప్తూ ఉంటారు కదా! ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనిపిస్తూనే ఉన్నారండి. మా అమ్మగారికి మీరంటే ఇష్టమండి, మా అక్కకి ఇష్టమండి, మాకిష్టమండి, మేము మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాం. ఇట్లా అందరూ చెప్తూ ఉంటే మాత్రం నా ఆనందం పీక్స్‌లో ఉన్నదనే చెప్పాలండి. వచ్చేయ్. వచ్చేయ్. ఇక్కడికి వచ్చిన దారేమటే ఆ కిలోమీటర్ మేర ఆ సన్న రోడ్డులో వెళ్ళటం కదండీ! వెళ్ళటానికే గంట టైం పడుతుందండి. పైగా ముందు వెళ్ళిన ప్రభలు ఆ సెంటర్‌లో ఆగి ఒక ఊరేగింపులాగా చేసి, లేదా ఆ ప్రభలతోటి ఇట్లా రౌండ్‌లు తిరుగుతూ ఉంటారనమాట. అవన్నీ చేసి మళ్ళీ మూవ్ అవుతూ ఉంటాయనమాట. చాలా టైం పడుతుందండి వెళ్ళటానికి. ఈ రోడ్డు మించి ఆ రోడ్డుకి వెళ్ళటానికి చాలా టైమే పడతది. కానీ మనకి అలసట గాని ఏమీ తెలియకుండా భలే టైం పాస్ అయిపోతూ ఉంటుందండి. ముఖ్యంగా ఆ బాజాల సౌండ్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తామండి. ఇక రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వటానికి ఇంచుమించు ఒక గంట, గంటన్నర టైం అయినా పడుతుందండి. పక్కనే ఒక కూల్ డ్రింక్ షాపు ఉంటే అక్కడికి వెళ్ళి జ్యూసులు తాగటానికని వెళ్ళామన్నమాట అండి. కార్ ఏమో ఇక్కడ ఖాళీ ప్లేస్లో పెట్టి ఉంచామన్నమాట. సరే ఈ ట్రాఫిక్ అంతా కొద్దిగా హడావిడి తగ్గిన తర్వాత అప్పుడు వెళ్దాంలే అని జ్యూసులు తాగటానికి వెళ్ళామండి. ఇక్కడ ఇదేమో రోజ్ మిల్క్. ఊళ్ళకు ఊళ్ళే పండగ శోభతో వెలిగిపోవటం అంటే ఇంతకన్నా ఇంకెక్కడన్నా కనిపిస్తుందా అండి? సిటీల్లో మనకెక్కడా కనపడంది
ఇలా గ్రామాల్లో మా సైడు గోదావరి జిల్లాల్లో కనిపించే పండగ హడావిడి మాత్రం అండి చూడటానికి 2 కళ్ళు చాలవనిపిస్తదండి. అలానే రిటర్న్ అవుతుంటే కూడా ప్రభలు మనకి ఎదురొస్తూ ఉంటాయన్నమాట అండి. అంటే వేరు వేరు ప్రాంతాల్లో ప్రభల తీర్థం జరుగుద్ది కదా! అవి సొంత దేవాలయాలకి ప్రయాణమై ఎళ్ళేవన్నమాట. అప్పుడు కూడా మేళతాళాలతోటే తీసుకువెళ్తూ ఉంటారు. మనకి దారిలో ఇలాంటివన్నీ కూడా చాలా కనిపిస్తూ ఉంటాయండి. ఇక వెళ్ళేటప్పుడు శివకోడు దగ్గర పొంతలో ముసలమ్మ అమ్మవారి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. సంక్రాంతిలోనే జరుగుతాయి అన్నమాట. అసలు లైటింగ్ అయితే అండి 4 రోడ్లకి ఒక్కొక్క కిలోమీటర్ మేర పెడతారండి లైటింగ్. ఇగో మీరు గమనిస్తే అర్థమవుతుంది. వెళ్ళినంత మేర లైటింగ్ వస్తూనే ఉంటుంది అనమాట. మధ్యలో అమ్మవారి టెంపుల్ సెంటర్లో ఉంటుందండి. సెంటర్లో లైటింగ్ అయితే అసలు అదిరిపోద్దండి. పొంతలేశ్వరే మరి. మా సైడు గ్రామ దేవతల ఉత్సవాలు చాలా బాగా చేస్తారండి. భీమవరంలో అయితే ఇక చెప్పనలవి కాదు. ప్రతి నెల ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుందండి. భీమవరం అనే కాదండి, గోదావరి జిల్లాల్లో మీరు ఎక్కడ చూసినా సరే ఏదో ఒక అమ్మవారి జాతరలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి కారణం ఒక్కటే అండి, ఇక్కడ బాగా సస్యశ్యామలంగా ఉంటుందండి. ఏటా 2 పంటలు 3 పంటలు కూడా పండుతూ ఉంటాయి. అలానే ఇప్పుడైతే ఇక ఆక్వాకల్చర్ బాగా పెరగటం వల్ల బాగా వెల్దీ ఏరియా అని చెప్పొచ్చండి. బాగా డబ్బున్న ఏరియా అనేసరికి ఏముందండి, అమ్మవార్లకి స్వామివార్లకి జాతరలు మహోత్సవాలు గుళ్ళు గోపురాలు మామూలుగా ఉండవన్నమాట అండి. ఈ కోడి పందాల బరులు మాత్రం ఖాళీ అయిపోతాయండి. ఈ రోజుతో ఇక క్లోజ్ చేసేయాలన్నమాట, లేకపోతే నేరం. ఈ 3 days మాత్రమే పర్మిషన్ ఇస్తారు. చాలామంది ఈ కోడి పందాల కోసం ననే వస్తూ ఉంటారండి. అదేంటో మా ఇంట్లో ఎవ్వరికీ ఈ కోడి పందాలన్నా వాటిని చూడటం అన్నా కూడా ఇష్టం ఉండదండి. అందుకనే మేము వాటి జోలికి కూడా వెళ్ళము. ఇక వచ్చేటప్పుడు చించినాడ బ్రిడ్జ్ దిగంగానే కాజా అనే ఏరియా ఉంటుందండి. అక్కడ చికెన్ పకోడీ ఫేమస్ అనమాట. అందరూ అక్కడ ఆగి చికెన్ పకోడీ కట్టించుకుని వెళ్తూ ఉంటారు. పిల్లలకి కూడా చాలా ఇష్టం అనమాట. మేము కూడా ఆగి చికెన్ పకోడీ తీసుకున్నామండి. జీడిపప్పు చికెన్ కలిపి వేసే ఈ చికెన్ పకోడీ కేజీ 600 రూపాయలండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. ఇక అవి కూడా తీసుకుని మళ్ళీ బయలుదేరామండి. నరసాపురం దగ్గరలో అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ లైటింగ్ బాగా పెట్టారు, భజన్స్ జరుగుతున్నాయండి. ఈ లైటింగ్ బాగుందని సంధ్య రమ్య ఇద్దరు కూడా దిగి కొన్ని ఫొటోస్ అవన్నీ వీడియోస్ తీసుకున్నారండి. మళ్ళీ అది దాటి అవతలకి వెళ్ళంగానే మళ్ళీ తాడేరులో అమ్మవారి ఉత్సవాలు చక్కగా లైటింగు ఉత్సవాలు బీభత్సంగా జరుగుతూ ఉన్నాయి అన్నమాట అండి. ఏమంటే ఇంటి దగ్గర బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేలోగా ఎన్ని విశేషాలను చూడొచ్చండి. మా గోదావరి జిల్లా ప్రత్యేకత అదండి. మీ అందరికీ కూడా చూపించే అవకాశాన్ని భగవంతుడు యూట్యూబ్ ద్వారా కల్పించడం మాత్రం నిజంగా భగవంతుడి అనుగ్రహం అనే అనుకుంటానండి. ఏ యూట్యూబర్కి దక్కని అదృష్టం నాకు ఈ విధంగా దక్కింది అని చాలా సంతోషిస్తూ ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.